தமிழகத்தினுடைய வடமுனை பகுதியில் இருந்தவங்க கங்கரையர் என்ற பட்டத்தோடு இருக்காங்க. அவங்களுக்கு வந்து முதல்ல முத்தரசர் என்ற பட்டமே அங்கேருந்து கிடைக்குது. துர்விநீதன் ஒரு கங்கை மன்னன், அவனுடைய பட்டயங்கள் கல்வெட்டுகளில் பூராமே முத்தரசன் போடும், முத்தரசன் துர்விநீதன். அப்போதைய கர்நாடகாவோட கொங்கண பகுதியை கிபி 550 600 வரைக்கும் துர்விநீதன்கிற கங்க மன்னன் தான் ஆட்சி செஞ்சுக்கிட்டு இருக்கான். இவனோட மனைவி ஒரு சோழ இளவரசி. அவ உலகபுரத்தை ஆண்ட கரிகால சோழனோட வழித்தோண்டலான பரமசூத்திரியருங்கிற சோழ மன்னனோட பெண். இதை கங்கர்களோட செப்பேடல் மூலமா அறிய முடியுது. చూసారు కదా వీడియో. దీన్ని పూర్తి అర్థం ముదిరాజ్ టీవీ ద్వారా అందిస్తున్నాము. ముత్తరాసలు ఎవరు? తమిళనాడులోని పర్వత ప్రాంతాల్లో కంగరేయర్లు అనే గుంపు నివసించింది. ఆ ప్రాంతంలో తమ రాజ్యాన్ని స్థాపించిన మొదటి పాలకులు వారే. వారిలో మొదటి రాజు ముత్తరాసర్ అని పిలువబడ్డాడు. అతను అక్కడ నుండి ముత్తరాసన్ బిరుదు పొందాడు. దుర్వినితన్ కంగమన్నన్ యొక్క అల్లుడు. తన విద్యా విజయాలతో పాటు ముత్తరాసన్ జ్యోతిష శాస్త్రంలో తన నైపుణ్యంలో ప్రసిద్ధి చెందాడు. అతను కర్ణాటకలోని కరుణనాడు అనే అటవీ ప్రాంతంలో స్థిరపడ్డాడు. అక్కడ అతను సిరునీర్ అనే చిన్న నీటి వనరును కనుగొన్నాడు. ఇది 150 లీటర్ల వరకు సామర్థ్యాన్ని కలిగి ఉందని చెబుతారు. అతని భార్య ఇళవరసి అనే చోళ యువరాణి. వారు కరికాల చోళయుగంలో ప్రపంచ ప్రఖ్యాత చోళ రాజవంశాన్ని పాలించారు. వారికి పరమశివునితో సన్నిహిత సంబంధం ఉంది మరియు గ్రహాల కదలికల ద్వారా వారు విద్య మరియు జ్ఞానాన్ని పొందారు.